రమగారు, మీకు సావిత్రి స్టోర్కి అవినవ భావ సంబంధం ఉందని సుమన్ టీవీ ప్రేక్షకులకైతే ఇప్పుడు తెలుసు. సో ఒకసారి గుర్తు చేసుకుందాం ఈరోజు. నా పుట్టినరోజు సావిత్రి వాళ్ళ షోరూంలో బట్టలు కొనుక్కొని చేసుకున్నాను నేను. ఈ పుట్టినరోజుకి ప్రత్యేకంగా నాతో షాప్ చేయించింది సుమన్ టీవీ సావిత్రి హ్యాండ్లూమ్స్లోనే. అంతకు ముందు నుంచే వారితో నాకు చాలా పూర్వపరిచయం ఉన్నప్పటికీ కూడా బర్త్డే వల్ల అది చాలా స్పెషల్ అయిందనమాట. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నేను సావిత్రి వారితో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. పూర్తిగా నేను వాళ్ళ కుటుంబ సభ్యురాలని, వాళ్ళు మా ఫ్యామిలీ అయిపోయారు. సో మీరు అంత ఓన్ చేసుకోరు ఎవరినే కూడా ఎప్పుడు? కొంచెం తక్కువ. అంటే ఓన్ చేసుకోవడానికి ఏముంది, అందరినీ ఓన్ చేసుకుంటాం, కావలించుకోము అంతే. అంతే. మరి ఎందుకు అంత ప్రేమ? ఇక్కడున్న స్టోర్ వెరైటీస్ మీకు ఎలా అనిపించాయి? ఎక్కువ హ్యాండ్లూమ్స్ అవటం అమ్మా ప్రధానమైంది. ఇప్పుడు చీర మనం కట్టుకుంటాం, కొనుక్కుంటాం, మన శక్తి కొలది కదా. ఈ వస్తువు తయారు చేయడానికి అవతల వాడు పడే కష్టం ఏంటి, ఆ వస్తువుని మన దగ్గరికి తేవడానికి వీళ్ళు పడే నొప్పి ఏమిటి అనేది మనం కొంచెం ఒకసారి ఆలోచిస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరో ఒక మనిషి కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, ఒక్కొక్కసారి నెలల పాటు మనం కట్టుకున్న ఒక వస్త్రాన్ని దాని మీద పనిచేశాడు అన్న ఊహ, వాళ్ళకి మనం సహాయం చేస్తామనే ఆలోచన, అది చాలా ప్లెజర్ ఇస్తుందమ్మా. ఎవరికైనా సహాయపడుతున్నాము అనగానే మనకి భుజకెత్తులు వస్తాయి, శంఖచక్రాదులు కూడా వస్తాయి. మనం సరిగ్గా ఫీల్ అవ్వాలి, ఆలోచించాలి, అంతే. అంతకంటే ఏం లేదు. హ్యాండ్లూమ్ చాలా ఇష్టం నాకు. ప్యూర్ హ్యాండ్లూమ్స్, ఒరిజినల్స్, నేతన్న దగ్గర నుంచే మన దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం అవైల్ చేయకూడదు అని వీరితోటే మా ఇంట్లో పెళ్ళిళ్ళతోటి మొదలు పెట్టాము. ఈ మధ్య అయిన అన్ని వివాహాది శుభకార్యాలకి మేము హ్యాండ్లూమ్ శారీసే కొన్నాము, పెట్టాము, కట్టుకున్నాము కూడా. అన్నిటికీ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రి. మీరు సంవత్సరానికి 6-7 సార్లు షాపింగ్కి వచ్చారన్నారు కదా ఒకప్పుడు. అప్పుడు ఒక 50 కొనేవారా? పాత రోజుల్లో ఈ క్వశ్చన్ అందరికీ ఉంటుంది. నేను ఒక క్లారిటీ ఇస్తాను. రైతు కుటుంబాల్లో సంవత్సరానికి 2 సార్లు, ఒకసారినే షాపింగ్ చేసేవాళ్ళు. మాది బాగా సంక్రాంతికి సంపన్నుల కుటుంబం అయినా, మా తాతగారు కాలేజ్ ఓనర్ అయినా, మా నాన్నగారు ప్రిన్సిపల్ అయినా, మాకు కూడా 2 సార్లే షాపింగ్ సంవత్సరానికి. అప్పుడు కొన్నప్పుడు 6 జతలు, 8 జతలు అలా కొనేవాళ్ళు. అట్లా వరుసగా కుట్టేవాళ్ళు. ఇది ప్రతి వాళ్ళు మీట్ అవ్వాల్సిందే. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీరు కూడా అంతే, 2-3 జతలే అంతే. తక్కువ షాపింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వస్త్ర విస్తృతి ఎక్కువైంది కదా. మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ఒకళ్ళకి ఎందుకు సహాయం చేయకూడదు? మన సరదా తీర్చుకుంటూనే ఊరికే ఒట్టిగా సహాయం చేయమంటే ఎవరు చేస్తారు? ఒట్టిగా చెయ్యక్కర్లేదు, మనం గట్టిగా చేయొచ్చు మనసు గనక పెడితే. మనం కొన్న దాంతో ఎవరికైనా ఉపయోగపడుతుంది, దాన్ని మనం వాడుకుంటాము అన్నప్పుడు ఎందుకు చేయకూడదు? ఎస్, ఇదేం దానం కాదు కదా. మనకి ఉపయోగపడేది మనం వాడుకునేది. మన బాధ్యతగా వీళ్ళందరూ మనతో పాటే ఉన్నారు. చేతి వృత్తులన్నీ అంతరించిపోతున్న కాలంలో నేతకి ఇంత సహాయం చేసే వాళ్ళతో మనం కూడా ఒక అడుగు వాళ్ళతో ఏం వేయక్కర్లా, షాప్కి వచ్చి కొనుక్కుంటే చాలు. షాపులో అడుగు వేస్తే వాళ్ళతో మనం అడుగు కలిపినట్టే. వెల్ సెడ్.